అస్మిత, ప్రభాస్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు, ఆ రామలక్ష్మి 5,00,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎవరికీ కూడా చెప్పలేదు. వాళ్ళిప్పుడు పార్టీ చేసుకుంటున్నారు. నేను నేరుగా అక్కడికే వెళ్తున్నాను. ఆ 5,00,00,000 రామలక్ష్మి తెచ్చిందని నేను అక్కడ విషయం చెప్పానే అనుకో, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని రఘురామ్‌తో సహా రామలక్ష్మిని నిలదీస్తారు. అప్పుడు రామలక్ష్మి ఖచ్చితంగా వాళ్ళకందరికీ నిజం చెప్పి తీరాల్సిందే. ముందుగా ఆడ గుండె పట్టుకొని చచ్చేది ఆ రఘురామే. లేదంటే నేరుగా ఆ హాకీకి వెళ్ళే వరకు కూడా రామలక్ష్మి శౌర్యకి నిజం తెలియకుండా చేస్తుంది. ఈరోజే నేను బట్టబయలు చేస్తాను అని అస్మిత ప్రభాస్తో చెప్పి పార్టీ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. పద్మ వెంకట్రావు చేత కేక్‌ను కట్ చేయించి అందరూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మేమిద్దరం కలిపి ఒక గేమ్ డిజైన్ చేశాము. దాన్ని ఆడుకుందాం అని ఆద్య, రామలక్ష్మి చెప్తారు. అలా ఒకరిని ఒకరు ఇమిటేషన్ చేసే గేమ్‌ని ఆడిస్తూ ఉంటారు. వెంకట్రావు ఏమో పద్మలాగా, జానకి రఘురామ్‌లాగా, ఆద్య రామలక్ష్మి, శ్రీను శౌర్యల్లాగా, శ్రీను శౌర్య ఏమో ఆద్య రామలక్ష్మిల్లాగా తెగ నటించేస్తూ చాలా కామెడీ చేస్తూ ఉంటారు. తరువాత చారు అన్నం తింటూ వీళ్ళందరూ పార్టీలో ఎలా ఎంజాయ్ చేశారో తలుచుకొని కోపంతో రగిలిపోతూ అన్నం ప్లేటుని తినకుండా విసిరి కొట్టేస్తుంది. ఏమైంది చారు అని అడగటంతో, అసలు ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఎందుకు ఇలా చేసింది? ఆస్తి మొత్తం రాయించుకొని ఉండొచ్చు కదా అని చారు నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి వీలునామా పేపర్స్తో అక్కడికి వచ్చి, నేను ఆస్తి రాయించుకున్నాను చారు, కావాలంటే చూడు, నువ్వు నమ్మలేకపోతున్నావా అని ఆద్య రామలక్ష్మి సంతకం చేసి ఇచ్చిన వీలునామా పేపర్స్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి, ఆద్య ఏమో ఈ విషయం ఎవరికీ కూడా తెలియకూడదు, నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు అని చెప్తూ ఉంటే, అవును, ఎవరికి చెప్పకూడదు రామా అని ఆద్య కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే జానకి వచ్చి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. పద్మ కత్తిరించుకున్న జుట్టును చూసి ఏంటిది అని రఘురామ్, జానకి, బామ్మ నిలదీసి ఉంటారు. అంటే అత్తయ్య స్వాముల వారికి మొక్కుకొని కత్తెరలు ఇచ్చింది. మీరు బాగా ఆరోగ్యంతో తిరిగి వస్తే మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఇలా కత్తెరలు ఇచ్చింది అని ఆద్య కవర్ చేసేస్తుంది.